ఓం శ్రీమాత్రే నమః. శ్రీ లలితా సహస్రనామ శ్లోకాలలో ప్రతి నామం ఒక మంత్రం. ఈ శ్లోకం అమ్మవారి యొక్క అద్భుతమైన వాగ్దాటిని, ఆమె చిరునవ్వులోని పరమార్థాన్ని తెలుపుతుంది. నిజ సల్లాప మాధుర్య వినిర్వసిత కచ్చపి మందస్మిత ప్రభాపూర మధ్యత్ కామేశ మానస. నిజ సల్లాప మాధుర్య అంటే అమ్మవారి యొక్క మాట తీరు ఎంతో మధురం. వినిర్వసిత కచ్చపి, కచ్చపి అంటే సరస్వతీదేవి వీణ పేరు. సరస్వతీదేవి వీణానాదం ఎంతో మధురంగా ఉంటుంది, కానీ అమ్మవారి మాటలు ఆ వీణానాదం కంటే ఎంతో తీయగా శ్రావ్యంగా ఉంటాయట. అమ్మవారి మాటల మాధుర్యం ముందు సరస్వతి వీణానాదం కూడా చిన్నబోతుందంట. అంటే అమ్మవారి వాక్కు అంతటి మాధుర్యాన్ని, జ్ఞానాన్ని కలిగి ఉంటుంది. మందస్మిత ప్రభాపూర మధ్యత్ కామేశ మానస. మందస్మిత అంటే చిరునవ్వు, ప్రభాపూర అంటే కాంతి ప్రవాహం, మధ్యత్ అంటే మునిగిపోవడం, కామేశ మానస అంటే కామేశ్వరుని శివుని మనస్సు. అమ్మవారి ముఖంపై నిరంతరం వికసించే చిరునవ్వు ఒక కాంతి ప్రవాహంలా ఉంటుంది. ఆ చిరునవ్వులోని వెలుగులో సాక్షాత్ పరమశివుడైన కామేశ్వరుని మనస్సు మునిగి తేలుతుందంట. అంటే జగన్మాత అనురాగం, ఆమె ప్రసన్నత శివుడినే పరవశింపజేస్తుందని అర్థం. ఈ శ్లోక పరమార్థం ఏంటంటే, నిజమైన మాటలతో మాట్లాడే వ్యక్తి యొక్క చిన్న చిన్న పలుకులు కూడా వినటానికి అమృతంలా అనిపిస్తాయి. ఆ మాటలతో పాటు వెలిసే మృదువైన చిరునవ్వు చూసేవారి మనసును పూర్తిగా ముంచేస్తుంది. అలాంటి ప్రేమతో నిండిన మనసు ఇతరుల హృదయాన్ని ఆకర్షిస్తుంది. ఈ శ్లోక పారాయణం వల్ల మాటల్లో ఆకర్షణ పెరుగుతుంది, కోపం తగ్గుతుంది, మనసు ప్రశాంతంగా మారుతుంది. ముఖ్యంగా వాక్శుద్ధి, మనశ్శాంతి లభిస్తాయి. మృదువైన చిరునవ్వుతో మాట్లాడే నిజాలు జీవితాన్ని ఒక శ్లోకంగా మారుస్తాయి. జై లలితాంబ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.